ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి కాలుష్యరహితంగా మార్చడానికి గ్రీన్ ఆర్మీ ఫౌండేషన్ సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ సిటీ ఖమ్మం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు. చెట్లను ఇష్టానుసారంగా నరికివేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు కృత్రిమ ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మా ముఖ్య మనవి ఏంటంటే, మనం గత కొద్ది కాలంగా ఖమ్మం జిల్లాలో ఐ గ్రీన్ ఆర్మీ అనేటువంటి ఒక టీం తోటి మనం ఖమ్మంలో పలు ప్రాంతాల్లో కొన్ని డివిజన్లలో వారానికి ఒకసారి మనం ఐ గ్రీన్ ఆర్మీ తరఫున క్లీనప్ డ్రైవ్స్ చేస్తున్నాం. ఈ క్లీనప్ డ్రైవ్స్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేమందరం ఏదో ఒక 10 మంది కలిసి మా 10 చేతులతోటి ఈ సిటీని గ్రీన్గా మార్చాలి అనుకోవడం జరగని పని. కాకపోతే ఇక్కడ మేము చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మా మోటివ్ ఏంటంటే, మా ఐ గ్రీన్ ఆర్మీ తరపు నుంచి మన ఖమ్మం సిటిజన్స్కి కానీ మన ఇండియన్స్కి కానీ మేము చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనందరం కలిసికట్టుగా మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి మేము మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే, ఈ వేదికగా ఈ ర్యాలీ ద్వారా మన సిటిజన్స్ని మనం మోటివేట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశంగా మేము చెప్తున్నాం. మనం ఐ గ్రీన్ ఆర్మీ టీం అని స్టార్ట్ చేసాము. ఈ టీం ఎందుకు మోటివ్ అంటే, రాబోయే 75 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఆక్సిజన్ సిలిండర్ ఉండి ప్రతి ఒక్కరు ఇలా మాస్క్ పెట్టుకొని ధరించాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే, డెవలప్మెంట్ అనే పేరుతోటి చెట్లను నరికేస్తూ వెంచర్ రూపంలో వేసుకొని పూర్తిగా చెట్లను నరికేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ చేసేసి మనము రాబోయే తరానికి ఏమిస్తున్నామా అంటే, డెవలప్మెంట్ అనే పేరు చెప్ప మన గొయ్యిని మనమే తోముకొని మనమే దాంట్లో పడతాం చెప్ప అదే దానికోసం చెప్పేసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం ఇలా చేస్తున్నాము. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, రాబోయే 75 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా మాస్క్ పెట్టుకొని ఉండాల్సిందే. అది రాకూడదు. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఇప్పటి నుంచే మనము చెట్లను నాటాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తేనే పిల్లల భవిష్యత్తు